దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అని చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ బాగున్నారా? మార్నింగ్ లేచారా? ఉదయకాల ప్రార్థన మీ అందరికీ పొద్దున్న లేచి వాక్యం చెప్పి ప్రేయర్ చేస్తుంటే మీరు పండుకోవద్దు. దేవునితో మాట్లాడాలి, దేవునితో గడపాలి, దేవుని దగ్గర అవ్వాలి, దేవుని ప్రేమించాలి, దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించాలి మీరు. అంతేకాక మీ అందరి రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. మీ ఇంట్లో ఇంకా రక్షణ పొందిన వారు ఉన్నారా? యేసు రక్షకుడు అండి, వాళ్ళకి వినిపించండి. మీ పాపాల నిమిత్తం రక్తం కార్చి చనిపోయి తిరిగి లేచాడు. ఆయన మళ్ళీ రాబోతున్నాడు పరలోకం వెళ్ళి. ఎవరి కోసం? నీ కోసం, నా కోసం. ఆ మహిమ కలిగిన ఆ సింహాసనాన్ని విడిచిన దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఎంతకాలం రక్షణ లేని బిడ్డగా ఉంటావు? ఈరోజు నీ హృదయాన్ని దేవునికి సమర్పించుకో. మేము రక్షించబడ్డామండి, దేవునిలో బలంగా ఉన్నాం, మేము ఏ తప్పు చేయలేదు, అన్నీ నిందలే అంటున్నారా? కష్టాలు, బాధలు అంటున్నారా? బాధలు, సమస్యలు, రోగాలండి, మేము చచ్చిపోతున్నాము, క్యాన్సర్లు అండి, రకరకాల వ్యాధులు అంటే రక్షణ ఇచ్చిన దేవుడు, స్వస్థతనిచ్చే దేవుడు, శాపం నుండి విడుదలనిచ్చే దేవుడు కదండి. మీరు ధైర్యంగా ఉండి ప్రార్థనలో ఉండాలి, ప్రభుకు నమ్మకంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, దేవుని ప్రేమించాలి కదా. ఇవన్నీ మేము వింటూనే ఉన్నామని అనకండి. దేవుడు మనకిచ్చిన చక్కటి మాట కదండి. మీకు ఒక ఆత్మీయ తల్లిగా, అక్కగా, సహోదరిగా రోజు మీకు జ్ఞాపకం చేయడానికి దేవుడు నిన్ను నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు. ధైర్యంగా ఉండు. ఈరోజు వాగ్దానం విందాం, చదువుకుందాం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం అద్భుతమైన మాట 3వ వచనం. నేను దప్పిగల వాళ్ళ మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. ఎండిన భూమి మీద ప్రవాహ జలం పడితే ఎలా ఉంటుందండి? ఇప్పుడు ఎండిపోయింది భూమి, ప్రవాహ జలం పడ్డది, ఎట్లుంటుంది? అబ్బా ఎంత ఫ్రెష్. ఎండిన భూమి, నీ జీవితం ఎండిపోయిన నీ స్థితిలో ఉందా? ఆరిపోయిన స్థితిలో ఉందా? ఓడిపోయిన స్థితిలో ఉందా? ప్రభువు మాట్లాడుతున్నాడు. మీకు ఎందుకు నేను ఈ మాట చదివించానంటే దాని పై మాట ఉంది. ఇప్పుడు చదివిన వచనంలో నీ జీవితంలో ఆత్మ అభిషేకం, ఎండిపోయి ఎముకల గూడిలాగా ఒకవేళ నీ శరీరం ఉందా, ఆయన ఆత్మ కుమ్మరింపు, ఆత్మలోనే ఆరోగ్యము, ఆర్థిక విషయాలు, విడుదల, ఇవన్నీ దేవునికి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. ఒక్కటే నువ్వు నమ్ము. దేవుడు ఎండిపోయిన భూమి మీద నీ ఆత్మను నీ సంతతి మీద, అంటే నీ మీద, నీ సంతతి మీద, అంటే కుమ్మరింపు జరిగినప్పుడు ఎట్లుంటుందండి? ఎండిన నేల మీద నీళ్లు ఇట్లా ఉమికినప్పుడు పడ్డప్పుడు ఎంత ఫ్రెష్ ఉంటుందో నీ లైఫ్లో. పరిశుద్ధాత్మ అనుభవం. అంతేకాక ఆత్మ ప్రతి పరిస్థితిని విరగొట్టబోతుంది. కాబట్టి నీ కుటుంబాన్ని కట్టబోతున్నాడు, నీ జీవితాన్ని మార్చబోతున్నాడు ఆయన. ధైర్యంగా ఉండండి నీ సంతతి మీద. కాబట్టి నిన్ను, నీ కుటుంబాన్ని, ఎండిపోయిన జీవితం, చిరిగిపోయిన జీవితం, పగిలిపోయిన జీవితాలు కట్టబోతున్నాడండి దేవుడు. ఎండిపోయిన నిన్ను, నీ కుటుంబాన్ని చిగురింపజేస్తుంది ఈరోజు వాగ్దానం. ఎండిపోయిన నిన్ను, నీ కుటుంబాన్ని చిగురింపజేస్తుంది. ఎలా? ఆయన ఆత్మ ద్వారా, ఆయన మాట ద్వారా, ఆయన కృప ద్వారా. తప్పకి వాగ్దానం నీ మీద, నీ పిల్లల మీద, యవ్వన బిడ్డలారా మీ మీద ఆయన ఆత్మ కుమ్మరింపు జరిగి దేవుడు నెరవేర్చును కాక. అక్కడ ధైర్యంగా ఉండండి, దేవునికి థ్యాంక్స్ చెప్పండి, వాగ్దానం అందరూ ఎత్తిపట్టి స్తుతించండి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఈ వాగ్దానం ఎంతమంది బిడ్డలు వింటున్నారో, రక్షణ మారు మనసు లేని వారికి రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ, నానావిధ రోగాలతో ఉన్న వారికి స్వస్థత, వ్యాధితో ఉన్న వారికి విడుదల, అప్పుల్లో ఉన్న వారికి విడుదల, అనారోగ్యాలతో ఉన్న వారికి విడుదల, మానసిక క్షోభ నుండి విడుదల, పాపం నుండి విడుదల, శాపం నుండి విడుదల, నిందల నుంచి విడుదల, గాయాల నుంచి విడుదల, అవమానాల నుంచి విడుదల, విడిపోయిన కుటుంబాలు కట్టబడి ఎండిన జీవితాలు చిగురింపజేసి ఆత్మ లేని చోటని అభిషేకం, అని ఎండిన సంఘాల మీద అభిషేకం, ఉజ్జీవం, జాషువా జనరేషన్ అపోస్తుల సేవ జరుగుటకు సహాయం చేయండి. గర్భం లేని గర్భాలు తెరవబడాలి, వివాహం కాని బిడ్డలు చక్కటి సంబంధాలు, ఘనమైన వివాహాలు జరగాలి అయ్యా. కోర్టు కేసులు కొట్టివేయబడి అక్రమ అన్యాయ కేసుల మీద విడుదల జరగాలి. ఎవరెవరికి శోధనను తొలగించి ఇతర దేశాలు మా ప్రియులందరినీ రక్షించి క్షేమముని కృపని వారికి దయచేయండి. భారతదేశాన్ని రక్షించి క్షేమం దయచేయండి. కల్వరి మినిస్ట్రీకి విరోధమైన ఆత్మని బలహీనపరిచి ఎండిపోయిన ప్రతి పరిస్థితుల మీద నీ ఆత్మ కుమ్మరింపు ఈ సేవపై కుమ్మరించి అద్భుతమైనటువంటి దీవెన మాకు, మా ఆత్మీయ బిడ్డలకి, మా కుటుంబానికి మీరు దయచేయండి. ఈరోజు మ్యారేజ్ డే బిడ్డల్ని బ్లెస్ చేస్తూ వారు వర్ధిల్లాలి, దీవెన నొందాలి, ఆశీర్వదించబడాలి. బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ వారు దీవెన నొందాలి, ఆశీర్వదించబడి గొప్పవారు కావాలి. అందరికీ శుభములని పలుకుతూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టి దేవుని మహింపరచండి. శనివారం ఉజ్జీవ సభ, సువార్త ఉజ్జీవ సభ అద్భుతంగా ఎన్కేఎన్ఆర్ గార్డెన్స్ కుక్కట్పల్లి, హైదరాబాద్, సికింద్రాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల వారు. ఎన్కేఎన్ఆర్ గార్డెన్స్ కుక్కట్పల్లి
శనివారం 22 సాయంత్రం 5 నుంచి 9 అద్భుతంగా కుటుంబాలతో పాలు పొందండి. 24, 25, 26, 24 రోజులు ఖమ్మం దగ్గర మదిరాలో సభలు, ఉజ్జీవ సభలు. మీరు మీ కుటుంబాలుగా పాలు పొందండి. అక్కడ మీకు డీటెయిల్స్ ఇస్తున్నారు స్క్రీన్ మీద, చూడండి. అక్కడ ఎక్కడ మీటింగ్స్ మదిరాలో అనేది క్లియర్ కట్గా ఉంది. దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. రెండవదిగా దీంతోపాటు 26వ తారీఖు ఖమ్మంలో మరి కోయిచిలక అనే ప్రాంతంలో పాస్టర్ విజయ్, మహిమ ఇద్దరు పరిచయం చేస్తున్నారు మన కల్వరి మినిస్ట్రీస్ నుంచి. అక్కడ 26వ తారీఖు ఉదయం 10 నుంచి 2 గంటల వరకు యానివర్సరీ, అంటే మన మందిర ప్రతిష్ట ఎప్పుడో జరిగింది, దాని యానివర్సరీ ప్రోగ్రాం ఉంటుంది. మీరందరూ కూడా చుట్టుపక్కల వారి ఖమ్మంలో కోయిచిలక ప్రాంతంలో మన కల్వరి ప్రత్యక్షత ఆ యొక్క మందిరంలో పాలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.